Hi YouTube viewers, today I am discussing about Corona kashayam. ఇందులో ఉండే అన్ని ఇంగ్రీడియంట్స్ యాంటీవైరల్ డ్రగ్ లాగా పనిచేస్తాయి. దాల్చిన చెక్క దీంట్లో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ఉంటాయి. టర్మరిక్ ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది, యాంటీ వైరల్ లాగా యాంటీ ఫంగల్ లాగా కూడా పనిచేస్తుంది. శొంఠి దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా పనిచేస్తుంది. ఇలాచి ఇట్ క్యూర్స్ ద కాఫ్ అండ్ కోల్డ్, రిమూవ్స్ ద బ్యాడ్ బ్రీత్, ఇంప్రూవ్స్ ద బ్లడ్ సర్క్యులేషన్. లవంగాలు మెయింటైన్స్ ద రెస్పిరేటరీ హెల్త్, బూస్టింగ్ ద ఇమ్యూనిటీ సిస్టమ్. మిరియాలు హెల్ప్స్ ఇన్ ట్రీటింగ్ ద రెస్పిరేటరీ డిసీజెస్. నట్మెగ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి దీంట్లో. కషాయంని కషాయంలాగా తాగండి, బెల్లము హనీ యాడ్ చేయకండి. డైలీ 2 times అప్ టు 14 days వరకు తాగాలి, ఎందుకంటే మన బాడీలో వైరస్ అనేది 14 days వరకు ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కూడా దీన్ని యూజ్ చేయవచ్చు. పిక్లో చూపెట్టిన విధంగా ఆ 7 ఇంగ్రీడియంట్స్ని తీసుకొని వాటర్ అండ్ పిజిల్లో క్రష్ చేసి దాన్ని పౌడర్ చేసి 1 లీటర్ ఆఫ్ వాటర్లో వేసి దాన్ని 45 minutes వరకు హీట్ చేయండి. అది కూల్ అయిన తర్వాత దానిలో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లోకి కలిసిపోతాయి. కూల్ అయిన తర్వాత పైన చూపెట్టిన పిక్లో లాగా ఉంటుంది. నాకు కరోనా వచ్చినప్పుడు ఈ కషాయాన్ని తాగాను, 50% రికవరీ అయ్యాను. అందుకే ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను.